నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సంపాదకులు, పత్రికా రంగంలో సుదీర్ఘ కాలం పాటు 4 దశాబ్దాలకు పైగా పనిచేసినటువంటి వాళ్ళు. వారిలో ముఖ్యులు, ప్రముఖులు. అటు ఢిల్లీలో జర్నలిజంలో ఉన్నత స్థాయిలో సుదీర్ఘ కాలం పనిచేసి ఆ తర్వాత సుప్రసిద్ధ దినపత్రిక వార్తకి సంపాదకులుగా ఉన్నారు. వారు అనేక పుస్తకాలు వెలువరించారు. ఈ రోజుకి కూడా కాలమిస్ట్ గా వారు మంచి మంచి వ్యాసాలు కూడా రాస్తున్నటువంటి పాత్రికేయులు టంకసాల అశోక్ గారు. అటువంటి టంకసాల అశోక్ గారితో ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి బెదిరింపులు రావటం, ఇది ఖచ్చితంగా ఒక మీడియా స్వేచ్ఛ మీద దాడి మాత్రమే కాకుండా వాక్ స్వాతంత్రం మీద దాడి, ఒక ఉన్నత వర్గాల మీద రాజకీయ నాయకులు పాత్రికేయ రంగం మీద చేస్తున్నటువంటి ఒక దాడిగా కూడా మనం దీన్ని చూడాలి. సో దాని మీద అశోక్ గారు ఉంటారనేది చూద్దాం. నమస్కారం అండి అశోక్ గారు. చూస్తున్నారు కదా మీరు ఈ ప్రస్తుత వర్తమాన రాజకీయాల్లో సీనియర్ జర్నలిస్టుల మీద బెదిరింపులు, దాడులు. సో దీని గురించి మీరేమంటారు? సరే, ఈ ఇష్యూకి సంబంధించి నాగేశ్వరరావు గారి మీద ఈ లడ్డు విషయానికి సంబంధించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద ఆయనకు కేవలం ఆయనతో నివేదించడం కాకుండా దూషణలు రావడము అనేది విని నేను నమ్మలేకపోయినా, అసలు షాక్ తిన్నా అన్నమాట. ఎందుకంటే మామూలుగా జర్నలిస్టుల మీద వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి, కానీ నాగేశ్వరరావు గారి స్థాయి వేరే. ఆయనకున్న గుర్తింపు, నిష్పాక్షికంగా వివరంగా విశ్లేషిస్తారనే గుర్తింపు ఆయనకు సమాజంలో చాలా సంవత్సరాలుగా ఉన్నది. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి దూషణలు, కేవలం విమర్శలను కాకుండా దూషణలు రావడం అనేది విని నేను నమ్మలేకపోయినా. అయితే అసలు అట్లా ఎందుకు జరిగింది అనేది కొద్దిగా ఆలోచిస్తే నాకు అనిపించింది ఏమిటంటే, ఎప్పుడైనా దోషం చేసిన వాళ్ళు వాళ్ళ ముఖం ఎవరైనా అద్దంలో చూపిస్తే వాళ్ళకి చాలా ఆగ్రహం కలుగుతుందన్నమాట. మరి మామూలు వాళ్ళు ఆ పని చేస్తే వేరు, కానీ నాగేశ్వరరావు గారు లాంటి క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు చూపిస్తే తమ నిజ స్వరూపం బయటపడిపోతుంది అనే భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ భయం ఎంత ఎక్కువ అవుతే రియాక్ట్ అయ్యే మానసిక స్థితి కూడా అంత పెరిగిపోతుంది అన్నమాట. అట్లా అనిపించింది నాకు. ఎందుకంటే కేవలం విమర్శించడం కాకుండా దూషణలకు, దాడులు చేస్తామనే స్థాయికి కూడా వెళ్ళడం అంటే వాళ్ళు ఎంత భయపడ్డారో ఆయన చెప్పిన నిజాలను చూసి వాళ్ళ మానసిక స్థితి ఎంత బలహీన పడిపోయింది అనేది అర్థమైంది. దాంతో నేను ఆశ్చర్యపోలేదు. మొదట కలిగిన ఆశ్చర్యము ఈ పరిస్థితి అర్థమైన తర్వాత నాకు ఆశ్చర్యం తగ్గిపోయి, ఇది సహజ స్థితి కదా వీళ్లకు అని అనిపించింది. నిజానికి ఓవరాల్ గానే మన దగ్గర విలువలు, అసలు ఇన్ జనరలే విలువలు, ప్రజాస్వామిక విలువలు, సివిక్ డీసెన్సీ అనేది, ఇవన్నీ జనరల్ గా పతనం అవుతున్నాయి కొంతకాలంగా మనకు తెలుసు. కాబట్టి ఇటువంటిది జరిగినప్పుడు నాగేశ్వరరావు గారి మీద వాళ్ళు విమర్శలు చేయడము, దాడి చేయడము, అసభ్యంగా మాట్లాడము అనేది నాకు సహజమే అనిపించింది. అదట్లా ఉంచితే అసలు లడ్డు విషయంలో ఏమిటి, సరే కొన్ని ఆరోపణలు వచ్చినాయి, దాని మీద విచారణలు జరిగినాయి. సిబిఐ లాంటి సంస్థ, అందరూ సిబిఐ విచారణ కావాలి అని కోరుతారంటే దానికి అటువంటి విలువ ఇస్తున్నారన్నమాట. అట్లాగే అటువంటి సంస్థ నివేదిక ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు కూడా తన అభిప్రాయాలు వ్యక్తపరిచింది. అటువంటిలా జరిగినప్పుడు ఇంకా అది సబ్సైడ్ అయిపోవాలి ఇష్యూ. కానీ అట్లా సబ్సైడ్ కాకుండా ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే, అట్లా కొనసాగించే వాళ్ళ తత్వం ఏమిటి? ఇప్పుడు ఇది ప్రధానంగా చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ, దానికి అనుయాయులైన వాళ్ళు. సరే, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నిజానికి ఒక విధంగా బహుశా ఎవరికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ నాయకత్వపు స్వభావం ఇప్పుడు కొత్తగా కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇంతే. ఎంత అప్రజాస్వామికంగా ఎన్ని విషయాలలో ఉంటారు అనేది అనేక విధాలుగా రిఫ్లెక్ట్ అయిన విషయమే. కనుక వాళ్ళు ఈ విధంగా చేయడము, పురికొల్పడము, ఇప్పటికీ సిబిఐ నివేదికను, సుప్రీంకోర్టును కూడా ఇగ్నోర్ చేస్తూ మాట్లాడడము,
ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా ఇంకా ఆరోపణలు చేసి గోబెల్స్ పద్ధతిలో దాన్నే నిజమని చెప్పించడానికి ప్రయత్నించడం చూస్తే ఒక విధంగా నవ్వొస్తున్నది. వాళ్ళ బలహీనతలను, వాళ్ళ పతనాన్ని, వాళ్ళ ధోరణిని చూసి ఒకవైపేమో ఆశ్చర్యం కలగడం లేదు, వీళ్ళ స్వభావం ఇంతే కదా అని. ఇంకొక వైపేమో నవ్వొస్తున్నది. మరి దీనికి రెమెడీ ఏంటి? కనీసం దీనికి రెమెడీ ఒక్కటే, ప్రజా చైతన్యము ఒకవైపు, రెండో వైపు జర్నలిస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో, ఇది ఫోర్త్ ఎస్టేట్ అంటాం గనుక తన విలువలను, తన బాధ్యతలను అది నెరవేర్చాలి, అది నిర్భయంగా చేయాలి. కాబట్టి ఇటువంటి వాటికి ఎంత మాత్రం వెరవకుండా, భయపడకుండా, ఇంకా సాలిడారిటీతోని, నాగేశ్వరరావు గారికి సాలిడారిటీయే కాకుండా జనరల్ సాలిడారిటీ కూడా ఈ రంగంలో రావడము, నిర్భయంగా నిలబడము. తను కూడా కొన్ని విలువలను పోగొట్టుకుంటున్నది. మీడియా బయటి వాళ్ళ ప్రమేయంతోనే కాదు, సహజమైన రీతిలో తను కూడా కొన్ని విలువలను పోగొట్టుకుంటున్నది. ఆ విషయంలో తనను తాను కూడా సరిదిద్దుకోవడం, జాగ్రత్త పడము, ఇటువంటి విషయాలలో సాలిడారిటీ తెచ్చుకొని ప్రతిఘటించడము అని అంటే వేరే విధంగా కాదు. నేను అనేది నిజం కోసం నిలబడము, నిజం చెప్పడంలో మాకు ఏ భయాలు ఉండవు, ఏ పక్షపాతాలు ఉండవు అని స్పష్టంగా ప్రకటించడం, తమతోని పాటు సమాజాన్ని కూడా వెంట తీసుకుపోవడం, సమాజానికి కూడా చైతన్యం కలిగించి వెంట తీసుకోవడము, నిలబడమే దీనికి రెమెడీ. ప్రస్తుత సందర్భంలో కావచ్చు, లాంగ్ టర్మ్ లో కావచ్చు, నాకు అది అనిపిస్తున్నది. హనుమంతరావు గారు, అశోక్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా, సో దీని గురించి మరి మీరేమంటారు? ఒక విషయం చెప్పాలండి, మీకు, అశోక్ గారికి, గోపి గారికి అందరికీ నమస్కారం. అశోక్ గారిని చాలా కాలం తర్వాత నేను ఇట్లా చూడటం జరిగింది. దాదాపు 20 ఏళ్ళు అయి ఉంటాయి. ఆయన అభిప్రాయాలు చాలా విలువైనవి. అలాగే నాగేశ్వర్ గారితో కూడా నాకు దాదాపు 20 ఏళ్ల పరిచయం ఉంది. మా దూరదర్శన్లో కూడా ఎన్నో కార్యక్రమాలతో ఆయనతో నేను చేయటం జరిగింది. ఆయన నిజాన్ని నిర్భయంగా, తను నమ్మిన సిద్ధాంతాలని క్లియర్ గా చెప్పటంలో మనకి నచ్చకపోయినా కూడా ఆయన ఇవి గత 2 దశాబ్దాలుగా నేను గమనిస్తూనే ఉన్నాను. ఆయన సిద్ధాంతాలు, ఆయన నమ్మిన విషయాల్ని ధైర్యంగా ప్రకటిస్తారు. కాకపోతే ఇప్పుడు మాట్లాడిన విషయాలు నేను కూడా 2-3 సార్లు నేను టీవీలో చూడటం జరిగింది. ఆయన మాట్లాడింది క్లియర్ గా విన్నాను కూడా. ఆయన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కారం కూడా చేశారు. నేను చేసింది ఇది, ఇలా మాట్లాడటం మానుకోండి, ఇది తప్పు, ఆ దేవదేవుణ్ణి మనము కించపరచటం అవుతుంది, ఆ భగవంతుణ్ణి అని ఆయన చెప్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే మనుషుల్లోనండి సమాజంలోనే అసహనం బాగా పెరిగిపోయింది. అవతల వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పకుండా, వీడు మనకు అనుకూలంగా మాట్లాడటం లేదు, మనకు అనుకూలంగా ప్రవర్తించటం లేదు అనేసి వాళ్ళని బెదిరించటము, దౌర్జన్యం చేయటము, దాడులు చేయటము అనేది ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ అని కాదండి. గత కొంతకాలంగా నేను మీడియాలో గమనిస్తూ ఉన్న అంశాలు. కాకపోతే ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి సమాజంలో జర్నలిజం ఫ్రాటర్నిటీలో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా ఇలా జరిగితే, రేపు ఒక మామూలు వ్యక్తులకి ఏంటి? మామూలుగా ఇలాంటి దాడులు, రాసినవి నచ్చకపోవటం, చెప్పినవి నచ్చకపోవటం ఒక రిపోర్టర్ స్థాయిలో మనం చూస్తాం. కానీ నాగేశ్వర్ గారి లాంటి వ్యక్తికి కూడా ఇలా బెదిరింపులు రావటము, ఇలా ఆయన్ని భయపెట్టడానికి ప్రయత్నించటం అనేది సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ముఖ్యంగా జర్నలిజం వ్యవస్థకి కూడా మంచిది కాదనేది నా ఉద్దేశం సార్. ఇంకో మాట, అసలు ఈ ధోరణి ఇలాగే సాగుతా ఉంటే మరి ఎలా? ఇప్పుడు ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి పాలకులు, అంటే చట్టాలు చేసేటువంటి వాళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి ఇక దీనికి రక్షణ ఎక్కడి నుంచి వచ్చి ఎలా? ప్రతిదానికి అందరూ కోర్టుకు వెళ్ళలేరు. ఇక్కడ ఇంకొక విషయం అండి, మీరు కోర్టు అన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. ఆయన ఈ సంఘటన జరిగిన తర్వాత నారా లోకేష్ కి ఈ విషయాన్ని తెలియజేశారట. దాదాపుగా 2 రోజులు 3 రోజులు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరో మేము చూస్తామని చెప్పడం ఇవన్నీ జరిగేదిట. కానీ అంత దూరం ఎందుకు? ఆయన ఇంటి పక్కనున్న పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇస్తే సరిపోయేది కదా అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అప్పుడు చూడొచ్చు కదా. దీనికి అది ఒక పాయింట్. అంటే ఆయన కూడా ఇలా
ఇలాంటి సంఘటనలను బట్టి ఏం ఆశిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. రెండోది ఏంటంటే ఇక్కడ మామూలు వ్యక్తులు పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని మీరు విశ్వసిస్తున్నారా? ఆయన ఉన్నది హైదరాబాద్ లో కదండి. కరెక్టే. పోలీసు వ్యవస్థ అనేది ఈ రోజు కాదు, నాకు చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అధికారంలో ఎవరున్నా ఏ ఉన్నా ఆ వ్యవస్థ మారదు, అది ఎప్పుడూ అలానే ఉంటుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వ్యక్తుల గురించి ఇలా పోలీసుల ప్రకటనల గురించి చూడటం అనేది మంచిది కాదు. ఇక్కడ ఆ వ్యవస్థ అలాంటిదే, ఎవరున్నా సరే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. నేను దాదాపు 40 ఏళ్ల నుంచి చూస్తున్నాను అనేక సంఘటనలు. కాకపోతే ఏంటంటే మనకున్నటువంటి ఒక ఆప్షన్, ఒక బెస్ట్ ఆప్షన్ అది. మీరు చెప్పారు అందరూ కోర్టుకు వెళ్ళలేకపోవచ్చు అని, ఆయన దాన్ని మూవ్ చేయొచ్చు, అది ఎక్కువ టైం పట్టిన. రెండో విషయం ఏంటంటే ఇందాక అశోక్ గారు కూడా చెప్పారు, ప్రజా చైతన్యం అనేది వచ్చిన రోజున నిజంగా జర్నలిస్టులకి రక్షణ అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతోంది సమాజంలో అని. వాళ్ళు నలుగురు గనక గొంతు విప్పితే ఇలాంటి వాళ్ళకి రక్షణ దొరుకుతుంది. ఇలాంటి వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు భయపడతారు. ఈ లంపెన్ ఎలిమెంట్స్ అంటారు చూసారా, రాళ్ళు వేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, వెంటపడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి భయం వస్తుంది. ఆ భయాన్ని చట్టపరంగా మనం ఏర్పరచడం అనేది చాలా అవసరం అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దారా గోపి గారు డక్కన్ క్రానికల్ లోను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో బ్యూరో చీఫ్ గా కూడా అనేకమైనటువంటి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కూడా ఆయన కలం నుంచి వచ్చాయి. అటువంటి ఆయన సైతం ఈ అంటే దీన్ని ఏమన్నాలంటే పెత్తందారీ పోకడలు, ప్రభుత్వ పెత్తందారీ పోకడల్లోకి ఆయన కూడా సఫరర్ గానే ఉన్నారు. సో మరి ఇప్పుడు చెప్పారు కదా అశోక్ గారు, హనుమంతరావు గారు, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి. విజయబాబు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అశోక్ గారికి, హనుమంతరావు గారికి నమస్కారం. నువ్వు ఏంటంటే ఈ పార్టీలో, ఈ టీడీపీలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీలో అసహనం చాలా ఎక్కువ పెరిగిపోతుంది. విమర్శని, సద్విమర్శల్ని కూడా తట్టుకునే పరిస్థితి లేదు. ప్రత్యర్థులే కాదు, విశ్లేషకులు, లేకపోతే విలేకరులు, జర్నలిస్టులు, వీళ్ళు మాట్లాడైనా కూడా వాళ్ళు తట్టుకునే పరిస్థితి, దాన్ని భరించే పరిస్థితి, అంత సహనం వాళ్ళకి కనిపించడం లేదు. అందువల్లనే ఈ దాడులు చేస్తున్నారు. ఈ తిట్టడాలు గుట్టడాలు అంటే దానికో సపరేట్ ట్రైనింగ్, సపరేట్ వ్యవహారం ఉంది. ఆ సపరేట్ ఒక బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అది కనిపిస్తుంది. నా విషయం కూడా అంతే జరిగింది. సో 12వ తారీఖున జనవరి 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 11నే నా ఉద్యోగం పోయింది. అంటే ఒక రీజనల్ పార్టీ ఒక జాతీయ పత్రిక యాజమాన్యాన్ని బెదిరించి ఉద్యోగస్తుని, నేను అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్నాను ఆ టైంలో, ఒక ఉద్యోగస్తుడిని తీసేయించే పరిస్థితిలో ఉంది అంటే మీకు అర్థం అవుతుంది ఆ పార్టీ ఎలాంటి పోకడల్ని అలవాటు చేసుకుంటుంది. అంటే తనను విమర్శించే వాళ్ళు, తనకు వ్యతిరేకంగా వార్త రాసిన, తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సహించలేని పరిస్థితి కనిపిస్తోంది. దాడి చేస్తారు, బూతులు తిడతారు. నాకు వచ్చాయి ఈ మధ్య తిరుపతి లడ్డు వీడియోలో నాకు బూతులు వచ్చాయి. సో అది పెద్ద విషయంగా నేను తీసుకోవట్లేదు, కానీ ఈ ధోరణి మాత్రం మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మీడియాను, జర్నలిస్టులను బెదిరించే పరిస్థితి అయితే మంచిది కాదు. ఒకసారి ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ గారు విజయవాడ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన ఉద్యోగం కార్టూనిస్ట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేస్తున్న తొలి రోజులలో ఒక కార్టూన్ వేశారంట అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద. కార్టూన్ వేస్తే ఎడిటర్ గారు మరి ఏమండి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ప్రధానమంత్రి కదా ఆయన అని చెప్పంటే, పర్లేదండి చూసుకుందాంలే అని చెప్పారండి. అయితే ఆ తెల్లారి కార్టూన్ పబ్లిష్ అయిన తెల్లారే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. లక్ష్మణ గారిని ప్రధానమంత్రి గారు కలుస్తాం అంటున్నారు, కలవాలి సాయంత్రం 4ంటికి. సో వీళ్ళు అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా, మళ్ళీ ఈయన ఆఫీస్ కి మధ్యాహ్నం 2ంటికి వస్తే అప్పుడు చెప్పారంట ప్రధానమంత్రి దగ్గర నుంచి నీకు ఫోన్ వచ్చింది కార్యాలయం నుంచి అని చెప్తే, ఈయన అనుకున్నాడంట నాకేదో గట్టి కోటింగ్ పడుద్ది, ఏదో ఉంది, మరి ఏమంటాడు ఆయన అని భయపడుతూ 4ంటికి వెళ్ళి కూర్చుంటే జవహర్లాల్ నెహ్రూ గారు గట్టిగా కావలించుకొని ఈ లక్ష్మణ గారిని చేయబట్టుకొని నాలో ఈ కోణం కూడా ఉందా అని చెప్పి అడిగాడంట. సో సద్విమర్శల్ని అలా తీసుకునే పరిస్థితి నుంచి అసలు విమర్శ చేయకూడదు, మమ్మల్ని విమర్శించే అవకాశం మీకు ఎవరికి లేదు అని మాట్లాడడం అనేది స్థాయికి ఇప్పుడు రాజకీయ పార్టీ దిగజారిపోయింది. సో ఈ పరిస్థితి అయితే మంచిది కాదు భారతదేశ ప్రజాస్వామ్యానికి, జర్నలిజానికి కూడా. సరే జర్నలిజం ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు అంటే
నా తొలినాళ్లలో ఉన్న స్థాయికి ఈ రోజుకి చాలా తేడా కనిపిస్తుంది. అంతా కూడా ఆ పార్టీ జర్నలిజం, ఈ పార్టీ తెలుగుదేశం జర్నలిజం, కాంగ్రెస్ జర్నలిజం, కమ్యూనిస్ట్ జర్నలిజం అలా అయిపోయింది దారుణంగా. నాకైతే ఇది ఇది మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది. నాగేశ్వరు ఆయన ప్రముఖ విశ్లేషకులు. సో ఆయన విశ్లేషకుడిగా రాజకీయ అంశాల మీద పలు రాష్ట్ర, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల మీద ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఆయన్ని కూడా బెదిరించి బూతులు తిట్టారు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఈ వీళ్ళ అసహనం అనేది మనకు అర్థం అవుతుంది. గోపి గారు, హనుమంతరావు గారు అభిప్రాయపడినట్టు ప్రజా చైతన్యం రావాలి, లేకపోతే ఇది అని చెప్తున్నారు. మరి ఒకవైపు జర్నలిజంలో కూడా మార్పు రావాలని. జర్నలిజం అనేటువంటిది ప్రస్తుతం ఏంటంటే రాజకీయ పరంగా అంటే ఓనర్సే అధికార పార్టీలకి కొమ్ముగాసేటువంటి పరిస్థితుల్లో అందులో పనిచేసే సగటు జర్నలిస్టులు ఏం చేయగలుగుతారు అనేది ఒక పాయింట్. అసలు హనుమంతరావు గారు చెప్పినట్టు ప్రజా చైతన్యం అనేది దీని మీద వచ్చేటువంటి అవకాశం ఉందా గతంలో లాగా? ఎందుకంటే ఇది మెటీరియలిస్టిక్ ప్రపంచం. గతంలో అంటే ప్రాణాలకు కూడా తెగించి ఉద్యమాలకి ఎదురు నిలబడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, స్వాతంత్రోద్యమం నుంచి అనేక సామాజిక సాంఘిక ఉద్యమాలకి. కానీ నౌ ఇట్ హ్యాస్ బికమ్ టర్న్డ్ యాజ్ ఏ మెటీరియలిస్టిక్ వరల్డ్. సో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో సామాజిక చైతన్యం సాధ్యమేనా? సీనియర్ గా మీరు చెప్పండి అశోక్ గారు. మీరన్న ప్రశ్న నిజానికి చాలా సీరియస్ ప్రశ్న. దానికి చాలా డెప్త్, విడ్త్ కూడా ఉన్నాయి. అయితే ఎందులోనైనా ఇప్పుడు మనం క్లాస్ డిఫరెన్సెస్ అంటాం చూడండి, అదే పద్ధతిలో జర్నలిజము కమ్యూనిటీ, మీడియా కమ్యూనిటీ అనేది నిజానికి మొనోలిథిక్ గా ఏమీ లేదు. ఇప్పుడు మీరు అంటున్న ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్లకు, అట్లాగే జర్నలిస్టులలోని పై స్థాయి వాళ్ళకు ఒక విధంగా ఉంటే, మామూలు మాస్ ఆఫ్ జర్నలిస్టులు ఉంటారు కదా, కింది స్థాయి జర్నలిస్టులు, వీళ్ళందరూ వేరే. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ మెంటాలిటీ వేరే. ఈ రెండిటికి మధ్య పెద్ద గ్యాప్ ఉన్నది. పై స్థాయి వాళ్లకు అంటే మేనేజ్మెంట్ ప్లస్ హయ్యర్ పొజిషన్స్ లో ఉండే జర్నలిస్టులు ఒక సెక్షన్ అయితే, కింద ఉండే మాస్ జర్నలిస్టులు అందరూ వేరే సెక్షన్. ఇది కూడా క్లాస్ డిఫరెన్స్ లాంటిదే. ఈ కింది వాళ్ళందరూ కూడా జర్నలిజం ఇట్లా ఉండడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది మనం ఎవరితో మాట్లాడినా, హైదరాబాదు, విజయవాడ లాంటి నగరాల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు మాట్లాడినా కూడా వాళ్ళు కూడా ఈ పరిస్థితికి విక్టిమ్సే. వాళ్ళు పెర్పెట్రేటర్స్ కాదు, వాళ్ళు విక్టిమ్స్. వాళ్ళలో కూడా అనేకులు కేవలం ఉద్యోగం కోసం రాకుండా జర్నలిజం అనే రంగం మీద ప్రేమతోని దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని వస్తున్నారు. వాళ్ళు అనుకున్న విధంగా పరిస్థితి లేనందుకు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇట్లా ఫీల్ అవుతున్న వాళ్ళను, ఎవరికైతే జర్నలిజం ఒక ఆదర్శమో, కేవలం వృత్తే కాకుండా ఈ సెక్షన్స్ లో ఆ చైతన్యం అనేది ఉన్నది ఆల్రెడీ, దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళు ఎట్లా ఆర్గనైజ్ కావడము అనేదే ఆలోచించవలసిన పని ఒకటి. రెండోది, ఈ మాస్ ఆఫ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వచ్చారు? అంత గ్రామీణ నేపథ్యాలు, మామూలు కుటుంబాల నేపథ్యాలు, మామూలు ఆర్థిక పరిస్థితుల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్లకున్న మిగిలిన సమాజానికి మధ్య ఆర్గానిక్ రిలేషన్, సజీవ సంబంధం అనేది ఒకటి ఉన్నది. మేనేజ్మెంట్లకు సమాజంతో ఆర్గానిక్ రిలేషన్ ఏమి ఉండదు. వాళ్ళది ఎంతసేపు ప్రాఫిట్ ఓరియంటెడ్ రిలేషనే. అతనే పై స్థాయిలో ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా ఒకప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు వాళ్ళల్లో చాలా మంది, అందరు కాకపోయినా చాలా మంది, వాళ్ళది కూడా మెటీరియల్ ఓరియంటెడ్ రిలేషనే తప్ప జర్నలిజం అనే ప్రొఫెషన్ ఓరియంటెడ్, ఐడియల్ ఆదర్శాల ఓరియంటెడ్ యాటిట్యూడ్స్ కావు. కొందరివి అట్లా ఉన్నాయి. కనుక వాళ్ళు ఈ మాస్ ఆఫ్ జర్నలిస్టులు, జనరల్ సొసైటీ, వీళ్ళందరూ ఒక సెక్షన్. కనుక వీళ్ళ మధ్య సాలిడారిటీ గాని, చైతన్యాలు గాని, యునైటెడ్ యాక్షన్ గాని తప్పకుండా
సాధ్యమే. అయితే ఆ పాయింట్ ఎట్లా వస్తది, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎట్లా ఆర్గనైజ్ అవుతది, ఆ పాయింట్ ఎప్పుడొకప్పుడు వస్తది. సమాజ పరిణామ క్రమంలో జర్నలిజం మీద ఇప్పటికే ఎంతో విమర్శలు మాసెస్ నుంచి, మామూలు జనం నుంచి ఏంటిది జర్నలిజం ఇట్లా అయిపోయింది అనే నిరసనలు చాలా ఉన్నాయి. కనుక ఆ నిరసనల్లోంచి అట్లాగే ఈ కింది స్థాయి సాధారణ స్థాయి జర్నలిస్టుల నుంచి వీళ్ళందరూ కలిసినప్పుడు, వాళ్ళతో ఏకీభవించే సీనియర్లు కూడా ఉన్నప్పుడు, ఈ 3 సెక్షన్స్ నుంచి ఆ మార్పు అనేది, ఇప్పుడు జంజీ ఉద్యమం ఎట్లా వచ్చింది, సడన్ గా ఒక అగ్నిపర్వతం లాగా పేలొచ్చింది. అదే విధంగా ఇది అట్లా అగ్నిపర్వతం లాగా పేలకపోయినా ఈ ఆలోచనలు అనేవి తప్పకుండా ఒత్తిడిని సృష్టిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి మీద, అవాంఛనీయమైన పరిస్థితి మీద ఒత్తిడిని తప్పకుండా సృష్టిస్తాయి. దాని నుంచి మార్పు అనేది ఎప్పుడు వస్తది. మార్పే స్టాటిక్ తప్ప ఏది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇప్పుడు ప్రస్తుత దశ ఇది, మంచి దశ అనేది తప్పకుండా వస్తది, సాధ్యమే. అశోక్ గారు అది నాకు చాలా అనిపిస్తుంది. జర్నలిజం పట్ల ఒక నైరాశ్యం ఆవరించుకున్న పరిస్థితుల్లో ఒక సీనియర్ గా ఆయన మంచి స్ఫూర్తినిచ్చేటువంటి మాటలు చెప్పారండి. సో డెఫినెట్ గా ఇది జర్నలిస్టిక్ ఫ్రాటర్నిటీ మొత్తానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. హనుమంతరావు గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సార్, ఒక్క విషయం అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను నా అభిప్రాయం. 2008-9 నాకు గుర్తులేదు, ఒక ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అప్పుడు ఒక పత్రికకి ఎడిటర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఉద్యోగం వదిలేసి ఒక ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కి సిఇఓనో హెడ్ ఏదో అంటారు, ఆయన చేరాడు. అప్పుడు నేను దూరదర్శన్ లో ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పారనమాట, ఇన్ని ఛానల్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కదా తెలుగులో, మళ్ళా మీ ఛానల్ వచ్చింది, మీరేం చేస్తారు అని. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా ప్రేక్షకుడు ఎవరికి కావాల్సింది వాళ్ళు చూస్తారు అన్నాడు ఆయన. అంటే ప్రేక్షకులు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఇప్పుడు పక్క ఛానల్ కూడా చూడట్లేదండి ఎవరు కూడా. అంటే ఛానల్స్ యాజమాన్యం, ఇందాక మీరు చెప్పిన యాజమాన్యం ఏ భావజాలంలో ఉన్నదో, ప్రేక్షకుడు ఏ భావజాలంలో ఉంటాడో ఆ ఛానలే చూస్తున్నాడు. అసలు మన ఇంట్లో చాలా ఛానల్స్ వస్తాయి, మన ఇంట్లో చాలా మీడియా ఉంది, మన 4 చోట్ల చూస్తే సత్యం ఏమిటి, విషయం ఏమిటి మనం గ్రహించవచ్చు, మనం ఒక కంక్లూషన్ కి రావచ్చు, మనం విశ్లేషించవచ్చు, మనం ఊహించవచ్చు అనేది ఎప్పుడో పోయి ఎక్కడికక్కడ సమాజంలో నిలువుగా ఇలా చీలిపోవటం, మీడియా కూడా తన వంతు సహకారం అందించటం అనేది ఒక దురదృష్టకరమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇందాక ఆయన అన్నారు ఒత్తిడి వస్తుంది అనేది. ప్రజల్లో కూడా, ప్రేక్షకుల్లో, ప్రజల్లో, అందరిలో, ఈ జర్నలిస్టుల్లో కూడా ఒక ఒత్తిడి వచ్చి అది ఎప్పుడో ఒక బ్రహ్మాండం లాగా బద్దలైనప్పుడు మళ్ళీ ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. అప్పటిదాకా మనం ఏం చేయాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళకి మనం ఒక నైతిక మద్దతు తెలిపితే అది చాలా మంచిది అనేది నా ఉద్దేశం. ఓవరాల్ గా సీనియర్స్ గా మీరందరూ అభిప్రాయపడుతుంది ఏంటంటే, క్రెడిబిలిటీ ఉన్న జర్నలిజం ఖచ్చితంగా అది నిలబడుతుంది, ఇలాంటి అరాచకాల మీద కలబడుతుంది. అంటే దట్ మీన్స్ సోషల్ మీడియానే ఈ రోజున శరణ్యం అనేది కూడా మీరు చెప్పగానే చెప్పినట్టయింది. మొత్తంగా మన ఈ సాలిడారిటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి దీనిగా ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పని, మనం అందరం కూడా ఆయన వెనక ఉంటామని చెప్పని ఈ మీడియా ముఖంగా ఆయనకి కూడా తెలియజేస్తూ, అవసరమైతే వారికి ఎంతవరకైనా సరే మనం నైతిక మద్దతు, న్యాయపరమైనటువంటి మద్దతు కూడా ఇస్తామని చెప్పని భావిస్తూ ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.